ఉన్నారండి. ఇప్పుడు మీ జీవితంలో మీరు నిజంగా చెప్పాలంటే మీ పర్సనల్ లైఫ్‌ని కూడా సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ కోసము చాలా కష్టపడ్డారు. ఒక డికేడ్స్ కష్టపడ్డారు. ఒక 2, 3, 4 డికేడ్స్ మీరు కష్టపడ్డారు వాళ్ళ కోసము. 4 దశాబ్దాలుగా వాళ్ళ కోసం కష్టపడి ఈరోజు పెంచి పోషించారు. నిజంగా చెప్పాలంటే మాకున్న ప్రత్యేక అనుబంధం ఏంటంటే మీరు అప్పట్లో అత్తాపూర్ రింగ్ రోడ్ హైదర్గూడ్లో మాకు ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అప్పుడు కూడా చెప్పారు ఖజానా గారిని, సుష్మిత గారిని హీరోయిన్స్గా నేను చేయాలి, ప్రాజెక్ట్ చేయాలన్నట్టుగా చెప్పారు. సుమన్ శెట్టి గారితో గవ్వలాట మూవీ కూడా చేశారు. మీ ప్రోద్బలంతో మీరు ఇంట్రడ్యూస్ చేశారు. డబ్బు కూడా పెట్టారు సినిమాకి డబ్బులు కూడా పెట్టారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఓపెన్గా చెప్పాలంటే నా ఇంట్లో వాళ్ళే నాకు శత్రువులుగా అయ్యారు. ఎక్కువ మంది సినిమా వాళ్ళలో జరిగే విషయమే మళ్ళీ మీకు కూడా రిపీట్ అయింది. మీరు కల్లో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఒక్కసారి మీరు కల్లో కూడా ఊహించలేదు. అంటే వాళ్ళకి ఎవరున్నారు సార్, వాళ్ళ అమ్మ నాన్న లేసిపోయారు చురొకలు అక్రమ సంబంధాలు పెట్టుకొని. నలుగురు పిల్లలు వచ్చి అమ్మ నన్ను చుట్టుకున్నారు. ఆ రోజు నుంచి గుండె మీద వేసుకుని 25 ఏళ్ళు పెంచి పెద్ద చేశాను, పెళ్ళిళ్ళు చేశాను. సినిమాలు ట్రై చేసి క్యారెక్టర్లు చేసుకుంటారంటే వాళ్ళు దేనికి పైకి రాలేదు. సరే చేసుకున్న తర్వాత కూడా నేను సంపాదించిన డబ్బు ఉండటం వల్ల తింటా కూర్చున్నారు. ఎవరో ముక్కు మంది వాళ్ళు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మంచి మంచి సంబంధాలు నేను తెస్తే చేసుకోలేదు. ఎందుకంటే అమ్మ నాన్న సరిగ్గా లేరు కదా, మంచి సంబంధాలు చేసుకో బాగుండమని చెప్పాను. అది చెప్పడం కూడా తప్పానంట. అక్కడ జనాలు శత్రువు చుట్టం మొదలు పెట్టారు. ఈరోజు ఏంటంటే ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తున్నారు. దారుణం ఇది. సావిత్రి గారి రోజుల్లో, కాంచనా గారి రోజుల్లో కూడా ఇట్లాంటి ఘోరాలు జరిగినాయి. కాకుండా ఆ రోజున ప్రజలు ఇంత తెలివిగా లేరు. ప్రతిదీ అప్డేట్ అవుతుంది. టెక్నాలజీస్ మారింది, కమ్యూనికేషన్ స్కిల్స్ మారినాయి, గవర్నమెంట్లు మారినాయి, చట్టాల మార్పులు వచ్చినాయి, మహిళలు స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రజలు ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటున్నారు. ఈ టైంలో కూడా వాళ్ళు దౌర్జన్యంగా మన ఇంట్లో ప్రవేశించి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో నా ఇంట్లో ప్రవేశించి 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ విధంగా దౌర్జన్యంగా సీసీ కెమెరా లేకపోతే నన్ను కొట్టడము, నన్ను కొట్టి రోడ్డు మీదకి వేయడం, బట్టలు లేకుండా కొట్టడం, నన్ను బట్టలు చింపేయడము, తల్లి రొమ్ము దాగి తల్లి పాలు గుద్దటం అనేది చాలా తప్పు సార్. ప్రతి ఒక్క అమ్మనాన్నకి ఇట్లా చేస్తున్నారు. ఆ అమ్మనాన్న దగ్గర పెరిగి పెద్ద అవ్వడము, చదువుకోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఆస్తులు రాయించుకోవడము, తల్లిదండ్రులు రోడ్లు పాలు చేయడము, ఎన్నో కేసులు రోజు నేను చూస్తున్నా. కాకుండా ఆ పరిస్థితి నాకు వచ్చిందని ఎందుకు అనుకోలేదంటే నాకు దేవుడిచ్చిన శక్తి ఉంది. ఇంకా నేను కోర్టులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోరాడగలిగే శక్తి నాకుంది. కాకుంటే వాళ్ళు అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. నేను ఇంతకాలం 25 ఏళ్ళ నుంచి నేను ఏమైనా సినిమాలు చేసినా, ఏమైనా మంచి సినిమాలు చేశానా, ఎక్స్పోయింగ్ సినిమాలు చేశారని చెప్పి నన్ను సమాజం అంతా వెలేసింది. ఎంతోమంది తిట్టారు, ఎందుకు చేసావు, నీకు డబ్బు పిచ్చి పెట్టి చేసావు అన్నారు. నా డబ్బు పిచ్చి పెట్టి చేయలేదు, నాకు డబ్బు వీళ్ళందరూ బతికించడం కోసం చేశాను. నేను నాకు ఇష్టమై చేశాను. నేను ఈరోజు కోట్లు సంపాదించాను సార్. అన్నీ తిన్నారు, ఎన్ని కోట్లు తిన్నారు మన డబ్బులు తెలియదు. ఈరోజు ఉన్న ఆస్తి అమ్మకి 2 పిల్లలు, అట్టయినా సగం ఆస్తి రావాలి కదా సార్. అసలు ఏమి రోడ్డు మీదకి వెళ్ళిపోమంటున్నారు, కోర్టుకు పోయి 10 ఏళ్ళు తిరిగి తెలుసుకోపో అంటున్నారు. నాకు వాళ్ళు సాకి నేను చితికిపోయిన మనిషి. నేను ఇప్పుడు ఏ కోర్టుకి, ఏ పోలీస్ స్టేషన్కి 10 ఏళ్ళు తిరిగేది నేను. డబ్బంతా లాగేసుకున్నారు, ఆర్థికంగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి సార్ కోర్టు ఫీజులు, పోలీస్ స్టేషన్ ఫీజులు ఎక్కడ పెట్టుకుని తిరిగేది సార్ ఈ వయసులో నేను. ఈ విధంగా కనీసం పోలీస్ సార్ వాళ్ళు తప్పు అవును ఎందుకు దాడి చేస్తున్నారు ఒక్క మాట వాళ్ళని అడగలేదు సార్. 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ. నేను ఈరోజు మీడియా సార్ వాళ్ళు మీరు వచ్చి నాకు సపోర్ట్ చేసి అండగా నిలబడ్డారు. మీ ద్వారా ప్రజలకు చెప్తుంది అదే సార్. నాకేమైనా జరిగిందంటే నేను చనిపోయినట్టే ఏ కారణం చేతైనా అక్క 4 కూతుళ్ళు 4 అల్లుళ్ళు తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు కారణం కాదు. అది ఆస్తి కోసం ఏ నిమిషం అని చంపుతారు వాళ్ళు. ఇప్పటికైనా నేను అలింగాల వాళ్ళకి ఇలాంటి ఎప్పుడో చంపేసి ఉండేవాళ్ళు. నేను ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తున్నాను. నాకు ఈ పోరాటంలో మీడియా సార్ వాళ్ళు మీ సపోర్ట్ కావాలి, ప్రజలు అండదండలు కావాలని కోరుకుంటున్నాను సార్. నేను ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ పీపుల్ అండి, ప్లీజ్ సేవ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సజని దేవి గ్రంథం గారండి. నిజంగా చెప్పాలంటే ఒక మనిషికి ఏదైనా జరగకూడదు జరిగినాక అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కాసులేదేయంగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి ఈ రోజుల్లో. బట్ మన మధ్యలో మన ముందర తన పెయిన్ చెప్పుకుంటున్నారు కాబట్టి మనమందరం ఒక ఎవిడెన్స్గా, మనమందరం ఒక సోల్ రెస్పాన్సిబిలిటీగా ముందుకెళ్ళి తనకు న్యాయం జరిగేలా చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ షైనింగ్ ఆఫ్ యువర్స్ కోన కిషోర్ కుమార్ రిగార్డింగ్ సజని దేవి గ్రంథం గారి ఇష్యూ. థ్యాంక్ యూ.